చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని స్థానిక ప్రభుత్వ ఆరోగ్య కేంద్రం వద్ద రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల ప్రణాళికలో భాగంగా నేడు మెగా వైద్య శిబిరాన్ని స్థానిక వైద్యాధికారి సాయి సింధు ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. ఈ వైద్య శిబిరాన్ని స్థానిక సర్పంచ్ కంజర్ల చంద్రశేఖర్ ప్రారంభించారు. అనంతరం ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిసరాలను, ఆసుపత్రిలో మెడిసిన్ పంపిణీ చేసే గది, రక్త పరీక్షలు నిర్వహించే ల్యాబ్ వంటి ఆయన పరిశీలించారు. దంత వైద్య నిపుణులు డాక్టర్ సుకేష్ ని, గైనకాలజిస్ట్ డాక్టర్ హీనా కౌసర్, జనరల్ వైద్య నిపుణులు డాక్టర్ అక్షయ్ కుమార్, ఎముకల వైద్య నిపుణులు డాక్టర్ ప్రసాద్, కంటి వైద్య నిపుణులు డాక్టర్ ఐశ్వర్య, చిన్నపిల్లల వైద్య నిపుణులు డాక్టర్ సాయి వెంకటేష్ వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ సాయి సింధు, సర్పంచ్ కంజల చంద్రశేఖర్లు మాట్లాడుతూ ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా 99 రోజుల కార్యక్రమంలో నేడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద నిపుణులైన వైద్యులచే వైద్య పరీక్షలు నిర్వహించడం జరిగిందన్నారు. ప్రైవేటు ఆసుపత్రుల కంటే ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే మెరుగైన వైద్యం అందుతుందని, ప్రజలు ప్రభుత్వ ఆసుపత్రుల వైపు మొగ్గు చూపి నాణ్యమైన వైద్యాన్ని అందుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ సాయి సింధు, డాక్టర్ హృదయ్, డాక్టర్ హారిక, డాక్టర్ నందిని, డాక్టర్ కుమారి, సర్పంచ్ చంద్రశేఖర్, ఉప సర్పంచ్ భారత్ ప్రసాద్ తో పాటు పంచాయతీ పాలిక వర్గ సభ్యులు, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు పాల్గొన్నారు. నమస్కారం. చిన్న శంకరంపేట మండల కేంద్రంలో ఈరోజు ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక ప్రక్రియల్లో భాగంగా మల్టీ స్పెషాలిటీ క్యాంప్ పెట్టడం జరిగింది మన శంకరంపేట హాస్పిటల్లో. ప్రతి ఒక్కరూ దాన్ని వినియోగించుకోవాలని కోరుకుంటూ, ద సేమ్ టైం ప్రైవేట్ హాస్పిటల్సే కాదు, ప్రైవేట్ హాస్పిటల్స్ దీటుగా గవర్నమెంట్ కూడా ఎన్ని ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తూ ఇలాంటి హెల్త్ చెకప్స్ పెట్టు అందరికీ సహకరించాలని చూస్తుంది. కావున ప్రజలందరూ వీటిని యూజ్ చేసుకొని ప్రైవేట్ హాస్పిటల్స్ వెళ్లకుండా గవర్నమెంట్ హాస్పిటల్స్ వైపు మొగ్గు చూపి ఇక్కడ సేవలు వినియోగించుకోవాలని కోరుకుంటున్నాము. అలాగే ఇక్కడ ఏవైనా సదుపాయాలు తక్కువగా ఉన్నా గ్రామ సర్పంచ్గా మేము చేయాల్సిన సహాయ సహకారాలన్నీ చేస్తామంటూ మనవి చేసుకుంటున్నాము. అలాగే హాస్పిటల్ కూడా తిరిగి చూడడం జరిగింది అండ్ 6 స్పెషలిస్ట్ ఉన్నారు. అందరు స్పెషలిస్ట్తో మాట్లాడడం కూడా జరిగింది. ఈ హాస్పిటల్కి కొన్ని సదుపాయాలు తక్కువగా ఉన్నాయి. అట్ ద సేమ్ టైం క్లీన్లీనెస్ కూడా అవసరం ఉంది. దానికోసం మా గ్రామ పంచాయతీ నుండి, మా పాలకవర్గం నుండి పూర్తి సహకారం ఉంటుందని, అలాగే గవర్నమెంట్ దృష్టిలో కూడా తీసుకెళ్ళి ఇక్కడ కావాల్సిన ఫెసిలిటీస్ ఏర్పాటు చేయిస్తామని డెఫినెట్గా ప్రామిస్ చేస్తున్నామండి. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. మన రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న 99 రోజుల ప్రజాపాలన ప్రగతి కార్యక్రమంలో భాగంగా ఈరోజు మన మండలంలో గవర్నమెంట్ హాస్పిటల్లో మల్టీ స్పెషాలిటీ క్యాంప్ జరుగుతుంది. ఈ మల్టీ స్పెషాలిటీ క్యాంప్కి 6 స్పెషలిస్టులు వచ్చారు. పిల్లల డాక్టర్ ఒకరు, ఎముకల డాక్టర్, జనరల్ మెడిసిన్ డాక్టర్, పండ్ల డాక్టర్, కంటి డాక్టర్, లేడీ స్పెషలిస్ట్ వచ్చారు. దీన్ని అందరూ మన మండలంలో ఉన్న ప్రజలు అందరూ ఉపయోగించుకొని క్యాంప్ని సక్సెస్ఫుల్ చేయాలని కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరూ వచ్చి ఈ క్యాంప్ని సక్సెస్ఫుల్ చేయాలని కోరుకుంటున్నాను.